హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో అబాకస్ గురించి తెలుసుకుందాం. లెవెల్ 1 నాలెడ్జ్ని మొత్తం నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అబాకస్ అనేది ఇప్పుడు ప్రతి స్కూల్లో నేర్పిస్తున్నారండి. మ్యాక్సిమమ్ ఆఫ్ స్కూల్స్ అండి, నాట్ ఆల్ స్కూల్స్. కానీ ఇప్పుడున్న పిల్లలకైతే అబాకస్ గురించి తెలియని వాళ్ళైతే ఎవరు లేరు. ఈ అబాకస్ స్కేల్ అంటారండి. ఇప్పుడు మన ముందు ఉన్న పరికరం అయితే అబాకస్ స్కేల్ అని అంటారు. ఈ స్కేల్ గురించి అయితే నేను ఫస్ట్ మీకు ముందుగా చెప్తాను. చూడండి, ఈ అవుటర్ లేయర్ ఉంది కదండి, ఈ అవుటర్ లేయర్ రెక్టాంగిల్లో కనిపిస్తుంది కదా మనకు. దీన్ని అనేది ఫ్రేమ్ అంటామండి మనం. ఇది ఫ్రేము. ఇవంతా ఈ బీడ్స్ కదండి ఇవి. ఈ బీడ్స్ ఏమో ఎర్త్ బీడ్స్ అంటారు వీటిని. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవన్నీ ఎర్త్ బీడ్స్. ఈ పైన వాటిని ఏమో హెవెన్ బీడ్స్ అంటాం. ఇటు మూవ్ అవుతూ ఉంటాయి చూడండి, ఇవి కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఇవి హెవెన్ బీడ్స్, ఇవి ఎర్త్ బీడ్స్. సో ఈ బీడ్కి మధ్యలో ఒక లేయర్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈ లేయర్ని యూనిట్ బార్ అంటాం మనం. ఇది యూనిట్ బార్. ఈ వైట్ కలర్లో ఉన్న ఇవేంటి అనుకుంటున్నారా? ఇవి యూనిట్ డాట్స్ అంటారు వీటిని. ఈ డాట్స్ ఏవైతే వైట్ కలర్లో ఉన్నాయో దీన్ని యూనిట్ డాట్స్ అంటారు. ఎర్త్ బీడ్స్, హెవెన్ బీడ్స్, యూనిట్ బారు, యూనిట్ డాట్స్. మరి బీడ్స్ ఆగి ఉన్న ఈ రాడ్ అయితే ఉంది కదండి, దీని అయితే రాడ్స్ అని అంటారు. ఓకేనా? ఈ రెక్టాంగిల్లో ఉన్న ఫ్రేమ్ని, అవుటర్ లేయర్ని ఫ్రేమ్ అంటాం. ఎర్త్ బీడ్స్, హెవెన్ బీడ్స్, యూనిట్ బారు, యూనిట్ డాట్స్, రాడ్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది పరికరం. ఈ పరికరం అనేది మనకు అబాకస్ స్కేల్ అని అంటాం. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మామూలుగా కౌంటింగ్ చేసేటప్పుడు లెక్కల్లో ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 1,00,000 ఇలా మాట్లాడతాం కదండి సంఖ్యల్ని. సో ఇక్కడ అదే అన్నమాట. ఇది ఒకట్లు, ఇది పదులు, ఇది వందలు, ఇది వేలు. ఆ విధంగా ఈ స్కేల్ని అయితే మనం చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడికి క్లియరా? ఎర్త్ బీడ్, హెవెన్ బీడ్, యూనిట్ బారు, యూనిట్ డాట్, రాడ్. ఇది వన్స్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్. ఓకేనా? ఎప్పుడైనా ఎర్త్ బీడ్ నుంచే మనం 1, 2, 3, 4 అయితే లెక్క పెట్టుకోవాలి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. 1, 2, 3, 4 అనేది ఎర్త్ బీడ్స్లోనే ఉంటుంది. ఇది అనేది 5. ఇప్పుడు మనం ఈ యూనిట్ బార్కి ఖచ్చితంగా ఇది ఆన్ ఇచ్చే పెట్టాలి. అప్పుడే మనకు కౌంటింగ్ అనేది క్లియర్గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడికి క్లియరా? మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఏంటంటే మనం అడిషన్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ బీడ్స్ ఉన్నాయి కదండి, ఈ బీడ్స్ అనేది ఇక్కడ యూనిట్ బార్కి టచ్ అయ్యే ఉండాలి. టచ్ అవ్వకపోతే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఓకేనా? ఇది ఇలా టచ్ అయ్యి ఉన్నప్పుడే మనకు అడిషన్స్ అనేది ఈజీగా ఉంటుంది, నేర్చుకునేటప్పుడైనా చేసేటప్పుడైనా. ఓకేనా? క్లియరా? ఇప్పుడు మనం సింగిల్ డిజిట్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు వన్స్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టెన్స్లోకి వెళ్ళిపోదాం. ఇది 10, ఇది 20, ఇది 30, ఇది 40. సో అర్థమవుతుంది కదా మీకు? ఇది 50. క్లియరా? మళ్ళీ చూసుకున్నాం. 10, 20, 30, 40, ఇది 50. క్లియరా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1కి 2 సార్లు వీడియో చూసైనా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు వన్స్, టెన్స్ అయిపోయింది కదా, ఇప్పుడు హండ్రెడ్స్ అనమాట. ఒకట్లు, పదులు, వందలు. తెలుగులో కూడా చెప్తున్నాను. ఒకట్లు, పదులు, వందలు. ఇప్పుడు ఇది 100, 200, 300, 400, ఇది 500. ఓకేనా? క్లియరా? 100, 200, 300, 400, 500. ఓకేనా? టెన్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ మీకు క్లారిటీగా ఉంటే మీకు ఏ లెక్కైనా ఇదిగా చేయగలుగుతారు. ఓకేనా? క్లియరా? సో ఇక్కడ సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నేనైతే ఒక పేపర్ పైన మీకు క్యాలిక్యులేట్ చేయడానికి అయితే వేశాను. చూడండి, ఇది టెన్స్ ప్లేస్ యూనిట్స్ ఇది. ఓకేనా? సింగిల్. సో ఇది యూనిట్స్ అండి, ఇది టెన్స్. ఓకేనా? ఇప్పుడు దీని వాల్యూ 1, దీని వాల్యూ 2, దీని వాల్యూ 3. సో ఇక్కడ ఇది మనం 3 వేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇవి ఎర్త్ బీడ్స్. ఇక్కడ ఓన్లీ ఎర్త్ బీడ్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ నేను 3 వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి హెవెన్ బీడ్స్లో
ఒకటి మనకు యూనిట్ బార్కి ఆనుకొని ఉంది. సో దీని కౌంట్ ఎంత వస్తుంది మనకి? ఇప్పుడు మనం ఇంతకుముందు స్కేల్లో చూసాం కదా, దీని కౌంట్ అనేది 50, ఇక్కడ కింద 10, 60. సో ఇది 60 వాల్యూ కాబట్టి ఇక్కడ మనం 6 వేసుకుంటాం. 6, 3, ఇది 63 అయిపోతుంది. ఈ విధంగా మనకైతే చాలా ఈజీగా మెథడ్లో చేసుకోవచ్చు. సో ఇంకోటి కూడా చూపిస్తాను మీకు శాంపుల్ కోసం. ఇక్కడ ఎర్త్ బీడ్స్ వచ్చేసి 4 ఉన్నాయి. ఇక్కడ హెవెన్ బీడ్లో ఒక బీడు ఆనుకొని ఉంది, ఇక్కడ యూనిట్ బార్కి ఆనుకొని ఉంది. సో దీని వాల్యూ 5, ఇక్కడ 6, 7, 8, 9. సో ఇక్కడ దీని వాల్యూ ఎంత? 9. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి. ఇది 1, 2, 3, 4, ఇది వచ్చేసి 5. సో 5, 6, 7, 8, 9. క్లియరా? ఇక్కడికి ఇక్కడ వచ్చేసి టెన్స్ ప్లేస్లో ఇది టెన్స్, ఇది యూనిట్స్. సో ఇది 10, ఇది 50 అవుతుంది మనకు. అప్పుడు ఇది 50, 10, 60. సో 60లో నేను ఇక్కడ 6 వేసుకోవాలి. 6, 9. ఇక్కడ ఏమైంది? మనకు 69 వాల్యూ వచ్చింది. సో ఈ విధంగా మనకు అబాకస్ అనేది చాలా ఈజీ మెథడ్లో చాలా ఫ్లూయెంట్గా ఎక్కడ కూడా భయం లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఒకటే, మనం కాన్సన్ట్రేషన్ చేసి బాగా నేర్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఇంకోటి చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో చేసుకోండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పైన హెవెన్ బీడ్లో ఒకటి యూనిట్ బార్ ఆనుకొని ఉంది. సో దీని వాల్యూ మనకు 5. ఓకేనా? ఇది 5, ఇది 1. సో ఇక్కడ ఏమవుతుంది? 6 అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ హెవెన్ బీడ్స్లో మనకి ఇక్కడ ఆనుకొని లేదు. సో యూనిట్ బార్ దగ్గర మనకు ఆనుకొని ఉన్నది ఒకటే 10. దీని వాల్యూ ఎంత? 10. సో ఇక్కడ ఏమవుతుంది? మనకు 1 తీసుకోవాలి. ఇది 16. ఓకేనా? క్లియరా? ఇలా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మ్యాథ్స్లోనే కాదు, మనం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మ్యాథ్స్తోనే మనకు చాలా పని. అసలు మ్యాథ్స్ అంటేనే చాలామంది దూరం వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకు పొద్దున్న నుంచి నైట్ పడుకునే వరకు మ్యాథ్స్తో చాలా పని ఉంటుంది. ఎలా అంటే మనం లేచేటప్పుడు టైం చూసుకుంటాం. సో టైం అనేది మ్యాథ్స్లో లెక్కలకే వస్తుంది. సో మనం లేవగానే మార్కెట్కి వెళ్ళడము, షాప్కి వెళ్ళడము, ఏదైనా కొనడము, ఎక్కడైనా లెక్కలేసుకోవాలి. మనం ఒక దగ్గర వర్క్ చేస్తాం, జాబ్ చేస్తాం, మనకు వచ్చే సాలరీ లెక్కల్లోనే ఉంటుంది. మనకి ఏదైనా ఎవరికైనా చెప్పాలంటే మనకి ఎంత అయింది అని చెప్పాలన్నా లెక్కలోనే ఉంటుంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు తెలియకుండానే మనం మ్యాథ్స్ని చాలా ప్లేసుల్లో చాలా యూజ్ చేస్తూ ఉంటాం. ఇవన్నిటికీ మనం పెన్ను పేపర్ అన్నిటికీ క్యారీ చేయలేం కదా. సో ఇదైతే మనం ఫాలో అవుతే మనకు ఫ్యూచర్లో చాలా క్లియర్గా ఫ్లూయెంట్గా మనం మ్యాథ్స్ అయితే మనం మనసులోనే చేసుకోవచ్చు. సో ఇలాగే మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుందండి. మీ పిల్లలకైతే అబాకస్ క్లాస్ గురించి మీరు పేరెంట్స్ ఒకవేళ నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి నేర్పించండి, వాళ్ళని క్లాసెస్కి అయితే పంపించండి. ఫ్యూచర్లో అయితే ఫ్లూయెంట్గా మ్యాథ్స్ అయితే చేయగలుగుతారు, నేనైతే హామీ ఇస్తున్నాను. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు అందరికైతే థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు తెలిసిన వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.